సంవత్సరానికి ఒకసారి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే పండుగల్లోనండి మన సంక్రాంతి పండుగ ఒకటండి. మన భారతదేశంలో తెలుగువారు జరుపుకునే పండుగలకండి ఒక ప్రత్యేకత అయితే ఉందండి. అందులో కనుమ రోజు నాడు వచ్చే ప్రభల తీర్థం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి. ఈ కనుమ రోజు నాడు అండి ప్రభలను ఊరంతా ఊరేగిస్తారండి. అంతేకాదండి అందమైన పచ్చని కొబ్బరి తోటల మధ్యలోంచి కాలువలు దాటుకుంటూ పంట చేలలోంచి ఒక ఉత్సవంలో ఊరేగించి అంగరంగ వైభవంగా జరుపుకుంటామండి మా కోనసీమలో ఈ ప్రభల తీర్థాన్ని. మనకి ప్రభల తీర్థం అనగానే ముందుగా గుర్తుకొచ్చేదండి జగ్గన్ తోట అండి. మన జగ్గన్న తోట తర్వాత అంత అంగరంగ వైభవంగా ప్రభల తీర్థం జరిగేదండి మన ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని పెదపట్నం అనే గ్రామానికి చెందిన కొర్లకుంట ఏరియాలో జరుగుతుందండి మన ఈ ప్రభల తీర్థం. ఈ కొర్లకుంట తీర్థం అండి మన కోనసీమలోనే 2వ స్థానం కలిగిన అతిపెద్ద తీర్థం అండి. చెప్పాలంటే మా కోనసీమలో ఉండే ఒక అరుదైన సాంప్రదాయం అండి ఈ ప్రభల తీర్థం. ఈ తీర్థం చూడడానికండి రాష్ట్రం నలుమూల నుంచి కూడా ప్రజలు చాలా భారీ ఎత్తున తరలి వస్తారండి. ఇలా ఇక్కడ కాళ్ళ నుంచి ప్రభ పట్టుకెళ్తాం చూస్తున్నారు కదండి. ఇలా 1-2 ప్రభలు కాదండి, ఏకంగా 9 ప్రభలు అయితే పట్టుకెళ్తారండి. ఇలా కాలువలోంచి మళ్ళీ చేళ్ళ మధ్యలోంచి పట్టుకెళ్తారండి. కొర్లకుంట ఏరియాలో జరిగి ఈ ప్రభల తీర్థానికి ప్రత్యేకత ఏంటంటేనండి మన ఆచార వ్యవహారాలన్నింటినీ అండి ప్రత్యేక శైలిలో చూపించేటటువంటి ఒక అందమైన తీర్థమేనండి ఈ ప్రభల తీర్థం. మెయిన్ గా ఇలా ప్రభలను కాలువలోంచి దాటించడం అనేది ఒక ప్రత్యేకమండి. ఇలా కాలువ దాటించడం ప్రమాదకరమైనప్పటికీనండి సుమారు 50 సంవత్సరాల పై నుంచి కూడా పాటిస్తున్న ఆచారం అండి. ఇంకా మన వీడియోని చూస్తే ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ తీస్తానండి. మీలో ఎవరైనా ఈ తీర్థం వెళ్ళి ఉంటే కనుక తీర్థం ఎలా ఉంటది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఇలా చూస్తున్నారు కదండి ప్రభ పట్టుకెళ్ళడానికి ఎంత కష్టపడుతున్నారు అని. ఒక ప్రభ పట్టుకెళ్ళేటప్పుడు అండి ఎంత కష్టమైనా కూడా కింద పెట్టకుండా చూస్తున్నారు కదా, ఒకరికొకరు చెయ్యి అందించుకుని సాయం చేసుకుంటూ ఒక అన్న తమ్ముళ్ళ కింద ఒక కుటుంబం కింద ప్రభ అయితే తీసుకెళ్లి గమ్యస్థానానికి అయితే చేరుస్తారండి. ఎంత కష్టం వచ్చినా కూడాని మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలను మనం కాపాడుకోవడమే కాదండి మన రేపటి తరం వాళ్ళకు కూడా అందించాలండి. అలా అందించడం వల్ల అందరూ కలిసి సోదరభావంతో పండగలన్నీ కూడా కలిసి జరుపుకుంటారండి. కుల మత ప్రాంత విభేదాలు ఏమీ లేకుండా అందరూ కలిసి ఉండాలనేదేనండి ఈ పండగల యొక్క ఉద్దేశం. పండగకి 10 రోజుల ముందు నుంచి కూడానండి గ్రామంలో ఉన్న పెద్దలు పిల్లలు అందరూ కలిసి అండి ప్రభల్ని ఒక అందంగా సుందరంగా తీర్చిదిద్దుతారండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లైఫ్ కుదరండి. ఇప్పటి వరకు మనం ప్రభల తీర్థం ఏ విధంగా ఉంటది, ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది అనేది చెప్పాను కదండి. ఇప్పటి నుంచి మీకు ఇక్కడ ఏ విధంగా ఉంది, నేను ఏ విధంగా చూసానో అదే విధంగా మీకు కూడా నేచురల్ గా చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి.
ఈ కోర్లగుంటకి అండి మొత్తం 13 ప్రభలు అయితే వస్తాయండి. మామిడి కుదురు నుంచి ఒకటి, నగరం నుంచి ఒకటి, ఈదరాడు నుంచి ఒకటి, మాగనపాలెం నుంచి ఒకటి, పెదపట్నం నుంచి అయితే 9 ప్రభలు అయితే వస్తాయండి. మనకి ప్రభ ఏ విధంగా తీసుకొస్తున్నారు, ఇక్కడ ఎలా ఉంటుందో తీద్దాం, ఇవన్నీ కూడా నేచురల్ సౌండ్స్ తోటి అయితే క్యాప్చర్ చేసి అయితే అప్లోడ్ చేశానండి వీడియో అంతా కూడా. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికి షేర్ చేయండి. మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తే ఎన్నో మంచి మంచి వీడియోస్ అయితే తీస్తానండి. ఇంకెవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఉంటానండి, మీ లైఫ్ ఆఫ్ గోదావరుడు.